కళ్యాణ లక్ష్మిలో 1,00,000 రూపాయల చెక్కుతో పాటుగా తులం బంగారం ఇస్తా అని చెప్పిండు, ఇచ్చిందా? ఆడపిల్లలకి స్కూటీ కొనిస్తా అని చెప్పిండు, ఇచ్చిందా? చివరికి కొత్త పెన్షన్లు లేవు, రేషన్ కార్డు కూడా లేదు, గ్రామాలలో రైతులకు రుణమాఫీ కూడా లేకుండా 6 గ్యారంటీల పేరున 66 హామీలు ఇచ్చి 400 పైచీలకు మాటలు చెప్పి అబద్దాలతో ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు మరోసారి అబద్దాల ముసుగులో ఇవాళ ఓటు దండుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కాబట్టి మన ఓటు బీఆర్ఎస్ పార్టీకి ఓటేసినా అది వేస్ట్ అవుతుంది, కాంగ్రెస్ పార్టీకి ఓటేసినా కూడా అది వేస్ట్ అవుతుంది. కాబట్టి మన ఓటు వృధా పోకుండా ఉండాలంటే, మోరిలో పడకుండా ఉండాలంటే భారతీయ జనతా పార్టీని గొప్ప మెజార్టీతో గెలిపించండి. మల్కాయి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే బాధ్యత బీజేపీ అభ్యర్థి చేతిలో పెట్టమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ పిలిచాది కూడా ప్రజానికానికి మరొకసారి నమస్కరిస్తూ సెలవు మాటను నిలబెట్టుకుంది. ప్రజా సంక్షేమానికి పట్టం కట్టింది మన కాంగ్రెస్ పార్టీ. ఆగస్టు 15 నాటికి 2 లక్షల వ్యవసాయ రుణమాఫీ, ఆటో డ్రైవర్లకు ఏడాదికి 12,000 రూపాయల వంటి హామీలకు కట్టుబడి ఉంది. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేసే కాంగ్రెస్ ను కేంద్రంలో గెలిపిద్దాం. భారతదేశంలో 10 ఏళ్ల అవినీతి పాలనను అంతం చేద్దాం. హస్తం గుర్తుకే ఓటేయండి, ప్రజా సంక్షేమానికి పట్టం కట్టండి. జై కాంగ్రెస్. తెలంగాణ ఈ టౌన్ అధ్యక్షులు అనిల్ రెడ్డి గారు, పవన్ రెడ్డి గారు, అదేవిధంగా విక్రమ్ రెడ్డి గారు, జిల్లా అధ్యక్షులు సుదర్శన్ రెడ్డి గారు, గీత గారు, వేదికమైనటువంటి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం. 13వ తారీఖు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఆ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా ముచ్చటగా 3వసారి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పి సంకల్పంతో ఉన్నారు. ఈసారి పార్టీలతో జెండాతో సంబంధం లేదు. మాకున్న ఏకైక సంబంధం మళ్ళీ మోడీ గారినే ప్రధానమంత్రి చేసే సంబంధం. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా అన్ని జిల్లాలలో, అన్ని పార్లమెంట్ స్థానాలలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి 10 సంవత్సరాల పాలన ఫలితాలను పట్టుకొని దూసుకుపోతా ఉంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గతంలో ప్రపంచం సృష్టించినప్పటికి కూడా ఇవాళ దాని స్థితి ఏందో మనకు అర్థమవుతా ఉంది. ఈ ఎన్నికలకి బీఆర్ఎస్ పార్టీకి పెద్ద రోల్ లేదు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి అవుతారని చెప్పి ఒక అబద్ధ ప్రచారంతో, అబద్ధపు మాటలతో మళ్ళీ ముందుకు వస్తూ ఉంది. కాబట్టి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు, కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చేది లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి లంకె బిందెలు ఇచ్చేలేదని చెప్పి మీరు గమనించమని చెప్పి కోరుతూ, నేను మీ అందరికీ కాంగ్రెస్ పార్టీ మొన్ననే అనేక హామీలు ఇచ్చింది. మీకు ప్రతి మహిళకి 2,500 రూపాయలు నెల నెల మీ బ్యాంకు అకౌంట్లో ఇస్తా అని చెప్పిండ్రు. ఏ ఒక్కరికైనా 6 నెలలు కలిసినా ఇచ్చిండ్రా? 2,000 పెన్షన్ బదులుగా 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండ్రు, ఇచ్చిండ్రా? కళ్యాణ లక్ష్మిలో 1,00,000 రూపాయల చెక్కుతో పాటుగా తులం బంగారం ఇస్తా అని చెప్పిండు, ఇచ్చిండ్రా? ఆడపిల్లలకి స్కూటీ కొనిస్తా అని చెప్పిండు, ఇచ్చిండ్రా? చివరికి కొత్త పెన్షన్లు లేవు, రేషన్ కార్డు కూడా లేదు, గ్రామాలలో రైతులకు రుణమాఫీ కూడా లేకుండా 6 గ్యారంటీల పేరున 66 హామీలు ఇచ్చి 400 పైచీలకు మాటలు చెప్పి అబద్దాలతో ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు మరోసారి అబద్దాల ముసుగులో ఇవాళ ఓటు దండుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కాబట్టి మన ఓటు బీఆర్ఎస్ పార్టీకి ఓటేసినా అది వేస్ట్ అవుతుంది, కాంగ్రెస్ పార్టీకి ఓటేసినా కూడా అది వేస్ట్ అవుతుంది. కాబట్టి మన ఓటు వృధా పోకుండా ఉండాలంటే, మోరిలో పడకుండా ఉండాలంటే భారతీయ జనతా పార్టీని గొప్ప మెజార్టీతో గెలిపించండి. మల్కాయి నియోజకవర్గాన్ని
అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే బాధ్యత బీజేపీ అభ్యర్థి చేతిలో పెట్టమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ పిలిచాది కూడా ప్రజానికానికి మరొకసారి నమస్కరిస్తూ సెలవుతున్నా. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. ప్రజా సంక్షేమానికి పట్టం కట్టింది మన కాంగ్రెస్ పార్టీ. ఆగస్టు 15 నాటికి 2 లక్షల వ్యవసాయ రుణమాఫీ, ఆటో డ్రైవర్లకు ఏడాదికి 12,000 రూపాయల వంటి హామీలకు కట్టుబడి ఉంది. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేసే కాంగ్రెస్ ను కేంద్రంలో గెలిపిద్దాం. భారతదేశంలో 10 ఏళ్ల అవినీతి పాలనను అంతం చేద్దాం. హస్తం గుర్తుకే ఓటేయండి. ప్రజా సంక్షేమానికి పట్టం కట్టండి. జై కాంగ్రెస్. తెలంగాణ ఈ టౌన్ అధ్యక్షులు అనిల్ రెడ్డి గారు, పవన్ రెడ్డి గారు, అదేవిధంగా విక్రమ్ రెడ్డి గారు, జిల్లా అధ్యక్షులు సుదర్శన్ రెడ్డి గారు, గీత గారు, వేదికమైనటువంటి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం. 13వ తారీఖు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఆ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా ముచ్చటగా 3వసారి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పి సంకల్పంతో ఉన్నారు. ఈసారి పార్టీలతో జెండాతో సంబంధం లేదు. మాకున్న ఏకైక సంబంధం మళ్ళీ మోడీ గారినే ప్రధానమంత్రి చేసే సంబంధం. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా అన్ని జిల్లాలలో, అన్ని పార్లమెంట్ స్థానాలలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి 10 సంవత్సరాల పాలన ఫలితాలను పట్టుకొని దూసుకుపోతా ఉంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గతంలో ప్రపంచం సృష్టించినప్పటికీ కూడా ఇవాళ దాని స్థితి ఏందో మనకు అర్థమవుతా ఉంది. ఈ ఎన్నికలకి బీఆర్ఎస్ పార్టీకి పెద్ద రోల్ లేదు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి అవుతారని చెప్పి ఒక అబద్ధ ప్రచారంతో, అబద్ధపు మాటలతో మళ్ళీ మన ముందుకు వస్తూ ఉంది. కాబట్టి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు, కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చేది లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి లంకె బిందెలు ఇచ్చేలేదని చెప్పి మీరు గమనించమని చెప్పి కోరుతూ, నేను మీ అందరికీ కాంగ్రెస్ పార్టీ మొన్ననే అనేక హామీలు ఇచ్చింది. మీకు ప్రతి మహిళకి 2,500 రూపాయలు నెల నెల మీ బ్యాంకు అకౌంట్లో ఇస్తా అని చెప్పిండ్రు. ఏ ఒక్కరికైనా 6 నెలలు కలిసినా ఇచ్చిండ్రా? 2,000 పెన్షన్ బదులుగా 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండ్రు. ఇచ్చిండ్రా? కళ్యాణ లక్ష్మిలో 1,00,000 రూపాయల చెక్కుతో పాటుగా తులం బంగారం ఇస్తా అని చెప్పిండ్రు. ఇచ్చిండ్రా? ఆడపిల్లలకి స్కూటీ కొనిస్తా అని చెప్పిండు. ఇచ్చిండ్రా? చివరికి కొత్త పెన్షన్లు లేవు, రేషన్ కార్డు కూడా లేదు, గ్రామాలలో రైతులకు రుణమాఫీ కూడా లేకుండా 6 గ్యారంటీల పేరిట 66 హామీలు ఇచ్చి 400 పైచీలకు మాటలు చెప్పి అబద్దాలతో ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు మరోసారి అబద్దాల ముసుగులో ఇవాళ ఓటు దండుకునే ప్రయత్నం చేస్తా ఉంది. కాబట్టి మన ఓటు బీఆర్ఎస్ పార్టీకి ఓటేసినా అది వేస్ట్ అవుతుంది, కాంగ్రెస్ పార్టీకి ఓటేసినా కూడా అది వేస్ట్ అవుతుంది. కాబట్టి మన ఓటు వృధా పోకుండా ఉండాలంటే, మోరిలో పడకుండా ఉండాలంటే భారతీయ జనతా పార్టీని గొప్ప మెజారిటీతో గెలిపించండి. మల్కాయి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే బాధ్యత బీజేపీ అభ్యర్థి చేతిలో పెట్టమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ పిలిచాది కూడా ప్రజానికానికి మరొకసారి నమస్కరిస్తూ సెలవుతున్నా. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. ప్రజా సంక్షేమానికి పట్టం కట్టింది మన కాంగ్రెస్ పార్టీ. ఆగస్టు 15 నాటికి 2 లక్షల వ్యవసాయ రుణమాఫీ, ఆటో డ్రైవర్లకు ఏడాదికి 12,000 రూపాయల వంటి హామీలకు కట్టుబడి ఉంది. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేసే కాంగ్రెస్ ను కేంద్రంలో గెలిపి